కాంతారా సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన కన్నడ స్టార్ రిషబ్ శెట్టి తాజాగా సోషల్ మీడియాలో చేసిన కొన్ని మార్పులు ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. 2 రోజుల క్రితం కాంతారా నిర్మాణ సంస్థ హొంబలే ఫిలిమ్స్ సోషల్ మీడియా ఖాతాను అన్ఫాలో చేసిన రిషబ్ ఇప్పుడు తన సన్నిహిత కో స్టార్ తో పాటు కాంతారా హీరోయిన్ ను అన్ఫాలో చేయడం హాట్ టాపిక్ గా మారింది. రిషబ్ శెట్టి తన అత్యంత సన్నిహితుడైన నటుడు రాజ్ బి శెట్టితో పాటు రుక్మిణి వసంత్ కూడా అన్ఫాలో చేశారు. కాంతారా సినిమాలో రుక్మిణి హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా కాంతారా టీంతో రిషబ్ శెట్టికి అంతర్గత విభేదాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు రిషబ్ శెట్టి అన్ఫాలో చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూర్చినట్లయింది. అయితే హొంబలే ఫిల్మ్స్ సంస్థను అన్ఫాలో చేసినప్పటికీ ఆ సంస్థ అధినేత విజయ్ కిరగందూర్ వ్యక్తిగత ఖాతాను మాత్రం రిషబ్ ఇంకా ఫాలో అవుతూనే ఉన్నారు. దీన్ని బట్టి చూస్తుంటే సమస్య కేవలం ప్రొడక్షన్ హౌస్ మేనేజ్మెంట్ తో ఉందా లేక మరేదైనా కారణం ఉందా అనే సందిగ్ధత నెలకొంది. ఇప్పటి వరకు ఈ వివాదంపై అటు రిషబ్ శెట్టి కానీ ఇటు నిర్మాణ సంస్థ కానీ ఎటువంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. ఈ సోషల్ మీడియా గొడవలు ఇలా ఉంటే రిషబ్ శెట్టి తన తదుపరి భారీ ప్రాజెక్టు జై హనుమాన్ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. మరోవైపు రుక్మిణి వసంత్, ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాతో బిజీగా ఉంది.